33 ఏళ్ల భారత టెస్ట్ క్రికెట్ హిస్టరీలో అత్యంత చెత్త రికార్డ్ ని క్రియేట్ చేసింది టీమిండియా. సౌత్ ఆఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో ఏకంగా 408 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోయింది. ఎప్పుడు 2004 లో నాగ్పూర్ లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో ఇలాగే 342 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. మళ్ళీ ఆ తర్వాత అంతటి దారుణమైన ఓటమి ఇదే. మొత్తం బ్యాటర్స్ లో జడేజా ఒక్కడే హాఫ్ సెంచరీ చేశాడు. మిగతా బ్యాటర్స్ మొత్తం ఫెయిల్ అయ్యారు. అసలు హోమ్ గ్రౌండ్ లో జరిగిన ఒక టెస్ట్ మ్యాచ్ లో ఒక్క బ్యాటర్ కూడా సెంచరీ చేయకపోవడం లాస్ట్ 29 ఇయర్స్ లో ఫస్ట్ టైం జరిగిందట. అసలు ఇన్ని ఘోరాలకి కారణం టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అంటూ ఫైర్ అయిపోతున్నారు ఫ్యాన్స్. అడ్డమైన నిర్ణయాలు తీసుకుని టీం ని నాశనం చేసేసి ప్లేయర్స్ కాన్ఫిడెన్స్ ని దెబ్బతీసిన అతన్ని ఆ కోచ్ పదవిలో ఉంచొద్దు అంటున్నారు. అసలు గంభీర్ తీసుకున్న పిచ్చి నిర్ణయాల కారణంగానే కోహ్లీ గానీ, రోహిత్ శర్మ గానీ, రవిచంద్ర అశ్విన్ లాంటి ప్లేయర్స్ అంతా కూడా రిటైర్మెంట్ అనౌన్స్ చేశారని, అండ్ షమీ లాంటి ఆటగాడిని టీంలోకి తీసుకోకుండా సొంత నిర్ణయాలు తీసుకుని మొత్తం టీంని భ్రష్టు పట్టించాడంటూ మండిపడుతున్నారు ఫ్యాన్స్. డొమెస్టిక్ క్రికెట్ లో చాలా నిలకడగా పర్ఫామ్ చేస్తున్న సర్ఫరాజ్ ఖాన్, కరుణ్ నాయర్, అభిమన్యు లాంటి ప్లేయర్స్ వదిలేసి ఈ సాయి సుదర్శన్, ధ్రువ్, నితీష్ రెడ్డి లాంటి వాళ్ళని సెలెక్ట్ చేసి గంభీర్ చాలా తప్పు చేశాడంటున్నారు ఫ్యాన్స్. రంజీల్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన ప్లేయర్స్ ని సెలెక్ట్ చేయకుండా ఈ ఐపీఎల్ స్టార్స్ ని సెలెక్ట్ చేయడమే ఈ ఘోర ఓటమికి కారణంగా తేల్చేశారు. ఏదేమైనా ఇంతటి ఘోర ఓటమికి కారణమైన గౌతమ్ గంభీర్ ని టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి తీసేయాలి అన్న డిమాండ్స్ పెరిగిపోతున్నాయి. మీరేమంటారు?